ఓం శ్రీ సాయిరామ్. మానవ శరీరం సుమారు 70% నీటిని కలిగి ఉంటుంది. మానవ శరీర మనుగడకు నీటికి గల ప్రాముఖ్యత దృష్ట్యా భగవంతుడు అనంతమైన కరుణతో భూమండలాన్ని అధిక శాతం నీరుని కలిగి ఉండేటట్టు సృష్టించాడు. భూమిపై గల అధిక శాతం నీరు సముద్రాలలో నెలకొని ఉంది. కేవలం 3% నీరు మాత్రమే స్వచ్ఛమైన నీరుగా ఉంది. ఈ 3% నీరు కూడా మానవ అవసరాల నిమిత్తం అవసరమయ్యే స్థితిలో లేదు. అతి కొద్ది శాతం శుద్ధి చేసిన నీరు మాత్రమే మానవునికి అందుబాటులో ఉంది. భారతదేశం సంవత్సరానికి 2 ఋతుపవనాల వర్షపు జల్లులను పొందే అదృష్టానికి నోచుకున్నా దేశంలోని అనేక ప్రాంతాలు కరువుతో, నీటి కొరతతో అలమటిస్తూనే ఉన్నాయి. అసమానమైన సాయి శకంలో మార్చి 1995 సంవత్సరం ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు. తమ దాహార్తిని తీర్చుకునుటకై చుక్క నీటి కోసం పరితపిస్తున్న బీద ప్రజల బాధలను, కష్టాలను చూసి ఓర్వలేకపోయిన బాబా అత్యద్భుతమైన ఒక మంచినీటి పథకాన్ని అనంతపురం జిల్లాకు అందించ సంకల్పించారు. వీలైనన్ని గ్రామాలకు తక్కువ సమయంలో మంచినీటిని అందించే నిమిత్తం చేయవలసిన అన్ని కార్యక్రమాలను వెంటనే ఎంత ఖర్చైనా సరే చేపట్టండి అని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన మంచినీటి పథక నిర్మాణం ఎంతో కష్టమైనది. కానీ నిర్మాణపు పనులు అత్యంత వేగంగా రాత్రనక పగలనక జరపబడి నిర్మాణం దిగ్విజయం కావించబడింది. సాయి ప్రాజెక్టులు అన్నీ ఆ విధంగానే ఎల్లప్పుడూ అంకిత భావంతో లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనించి విజయవంతమవుతాయి. మారుమూల గ్రామాలకు చల్లటి మంచినీటినందించే ఈ మహోన్నతమైన, కష్టసాధ్యమైన ఈ ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేయబడింది. సుమారు 2500 కిలోమీటర్ల పొడవు గల పైప్ లైన్లను నిర్మించడమైంది. చివరికి సుమారు 900 గ్రామాల ప్రజలు శుద్ధమైన మంచినీటిని తాగే భాగ్యాన్ని పొందుతున్నారు. అది వారి ఇంటి ముంగిటనే నీరు లభ్యమవటం వారికి మహదానందాన్ని అందించింది. 10 లక్షల మందికి పైగా ప్రజలు మంచినీటి సౌకర్యాన్ని పొందుతున్నారు. స్వామి దృష్టి అంతా ముఖ్యంగా గ్రామాలకు నీటిని అందించడంపైనే ఉండేది. అయితే అనంతపూర్ పట్టణ ప్రజల ప్రార్థన మేరకు అనంతపురం పట్టణానికి కూడా నీటిని అందించుటకు స్వామి వెంటనే దయతో అంగీకరించారు. ప్రాజెక్టును ప్రారంభించిన సంవత్సరంలోపే అనంతపురం సమీపంలో నిర్మించిన విశాలమైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను భారత ప్రధాని అధికారికంగా ప్రారంభోత్సవం చేశారు. 1997 అక్టోబర్లో స్వామి అత్యంత ఆధునికంగా అనంతపురం జిల్లాలో చేపట్టిన మంచినీటి ప్రాజెక్టును రాష్ట్రానికి బహుమతిగా అందజేశారు. స్వామి తన ప్రసంగంలో ఆ రోజు ఇలా అన్నారు: నాకు ఎటువంటి జాతి మత భేదాలు లేవు. నేను ఎల్లవేళలా మీకు సహాయం అందివ్వటానికి సిద్ధంగా ఉంటాను. నాకు అందరూ సమానులే. పుట్టపర్తిలో మనము త్రాగే మంచినీరు ఉత్తరం వైపు 100 కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది. గ్రావిటీకి వ్యతిరేక మార్గంలో నీటిని పంపు చేయడం ద్వారా నీరు రావడం జరుగుతుంది. ఈసారి మనం పుట్టపర్తిలో స్వచ్ఛమైన నీటిని త్రాగుతున్నప్పుడు ఒక్క క్షణం ఆగి స్వామి మనకి ఎంత చేశారో తలుచుకోండి. అనంతపూర్లో చేపట్టిన నీటి ప్రాజెక్ట్ కేవలం ఆరంభం మాత్రమే. ఆ తర్వాత వెంటనే నీటి కోసం పరితపించే మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు మంచినీటి ప్రాజెక్టులను స్వామి అందించారు. మరొకసారి లక్షలాది ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల ప్రజల కోసం మంచినీటి ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉంటే తమిళనాడు రాజధాని అయిన చెన్నై మహానగరం వర్షాభావం వల్ల తీవ్రమైన మంచినీటి కొరతతో అల్లాడుతూ ఉంది. ఈరోజు నేను ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాను. మద్రాసు నగరం తీవ్రమైన మంచినీటి కొరతతో బాధపడుతోంది. ధనవంతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కోగలరు. కానీ బీదవారి పరిస్థితి ఏమిటి? వారు నీటిని కొనుక్కోలేరు. వారు కేవలం గుంటలలో చేరుకునే వర్షపు నీటిని త్రాగి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకని నేను మద్రాసు నగరానికి మంచినీరు అందివ్వాలని సంకల్పించుకున్నాను. ఎంత కష్టమైనా సరే. నేను ఏదైనా సంకల్పిస్తే అది సిద్ధించి తీరుతుంది.
పవిత్ర సంకల్పం దేనినైనా సిద్ధింపచేస్తుంది. 2002 జనవరి 19వ తేదీన స్వామి బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ సభలో పాల్గొనటానికి బెంగళూరు వచ్చారు. తన ప్రసంగంలో హఠాత్తుగా చెన్నై నగరవాసుల దీనగాథలను ఉదహరిస్తూ చెన్నై ప్రజలకు మంచినీటి ప్రాజెక్టును తప్పక అందిస్తానని స్వామి ఆ రోజు తెలియజేశారు. స్వామి సమయాన్ని అస్సలు వృధా కానివ్వరు. వెంటనే చెన్నై ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించమని ఆదేశించారు. కృష్ణానది నుంచి చెన్నైకి నీటిని తరలించే నిమిత్తం 150 కిలోమీటర్లు పొడవుగల తెలుగుగంగ కెనాల్ ప్రభుత్వంచే ముందే నిర్మించబడింది. కానీ నిర్మాణం నాసిరకంగా ఉన్నందువల్ల ఆ కాలువ సరిగా పనిచేయలేని పరిస్థితిలో ఉంది. స్వామి ఆదేశానుసారం ఆ తెలుగుగంగ కాలువను రాత్రింబవళ్లు పనిచేసి పునరుద్ధరించారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒకప్పుడు మట్టి పేరుకుపోయిన కాలవ మార్గాన్ని సిమెంటుతో, కాంక్రీట్ లైనింగ్తో ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా మహోన్నతంగా ఆ కాలవ మార్గాన్ని నిర్మించారు. నవంబర్ 23, 2004 నాడు స్వామి 79వ జన్మదినోత్సవం నాడు కొత్తగా నిర్మించబడిన కాలువలోకి నీటిని వదిలి ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగుగంగ పేరును సత్యసాయి గంగగా మార్చబడింది. సత్యసాయి గంగ చెన్నై పరిసర ప్రాంతాలకు స్వామి జన్మదినోత్సవం నాడు చేరుకుంది. అక్కడి నుంచి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పూండి రిజర్వాయర్లోకి సాయి గంగ ప్రవహించింది. సాయి సంకల్పానికి తిరుగులేదని మరొకసారి నిరూపితమైంది. 2004 నవంబర్ నుంచి పూండి రిజర్వాయర్ నిండుగా నీటితో భాసిల్లేది. ఆ తర్వాత జనవరి 21, 2007 నాడు చెన్నై ప్రభుత్వం మరియు చెన్నై నగరం స్వామికి కృతజ్ఞతలు తెలిపే నిమిత్తం చెన్నైలో ఒక మహోన్నతమైన సభా కార్యక్రమాన్ని నిర్వహించి స్వామికి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ సభలో దేశ రాష్ట్ర నాయకులు ఎందరో పాల్గొన్నారు. ఆ సందర్భంలో అందరూ ప్రేమభావాన్ని కలిగి ప్రేమను పెంచి ప్రేమను పంచితే సమస్త ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అని స్వామి తన ప్రసంగంలో తెలియజేశారు. సాయిగంగా ప్రాజెక్ట్ మొదటి ఫేజ్లో తమిళనాడు పరిసర ప్రాంతాల వరకు కాలువను పునరుద్ధరించారు. మే 2007లో స్వామి నాసిరకంగా ఉన్న తమిళనాడు ప్రాంతంలో ఉన్న కాలువను కూడా పునరుద్ధరించమని ఆదేశించారు. దివ్య ప్రేమ ప్రవాహం నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటుందని చాటి చెప్పారు. గోదావరి ఉన్నతమైన నది, కానీ గోదావరి నీరు ఎక్కువగా సముద్రంలోనే కలిసిపోతోంది. స్వామి తన అనుగ్రహ దృష్టిని ఇప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ప్రసరింపజేశారు. అది గిరిజన గ్రామాలపై. ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజన గ్రామాలకు మంచినీటిని అందించ సంకల్పించారు. స్వామి నుంచి వచ్చిన ఆదేశంతో పని ఉత్సాహవంతంగా ప్రారంభమైంది. నీటిని సేకరించే బావులను నదులపై నిర్మించి ఫిల్టరేషన్ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అటవీ ప్రాంతం కావటం చేత నిర్మాణం కొంత కష్టంతో కూడుకుని ఉంది. అయినా పని అంతా రికార్డు సమయంలో పూర్తయిపోయింది. ఎటువంటి ఆర్భాటాలు, హడావిడి లేకుండా సాధారణ ప్రార్థనా భజనలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన మంచినీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరిగిపోయింది. స్వామికి ప్రచార ఆర్భాటాలు అస్సలు ఇష్టం ఉండవు. ఆయనకు కావలసిందల్లా అందరూ ఆనందంగా ఉండటమే. మంచినీటికి నోచుకున్న ఉభయ గోదావరి జిల్లాల గిరిజన ప్రాంత ప్రజలు అమితానందానికి లోనయ్యారు. అందులోనూ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును నిర్మించుటకై తన స్థలాన్ని దానం చేసిన మహిళ ఆనందానికి అవధులే లేవని చెప్పాలి. భగవంతుడు మానవాళికి సరిపడేంత స్వచ్ఛమైన నీటిని అందించాడు. మానవుడు స్వచ్ఛమైన నీటిని వృధా చేయకుండా, కాలుష్యం చేయకుండా నీటిని భగవంతుని దీవెనగా భావించి సద్వినియోగం చేసుకోవాలి.